श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai 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 Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబాకు అనన్య శరణుజొచ్చిన భక్తులు శుభాలను పొందుతారు. బాబా భక్తుల కోరికలను తెలుసుకుని వారిని తీర్చుతారు. వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వచనంతో దుఃఖాలు తొలగిపోతాయి. వారి కృపా కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగు తీస్తారు. బాబా యొక్క మహాత్మ్యాన్ని దాసగను గ్రంథాలలోనూ కథా కీర్తనలలోనూ కర్ణాకర్ణిగా విని పెతలేకు బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. పూర్వపుణ్య ఫలితంగా పెతలే భార్యాబిడ్డలను రకరకాల పళ్లను వెంట తీసుకుని షిరిడికి వచ్చాడు. పుత్రుని బాబా పాదాలపై పడవేసి తాను స్వయం సాష్టాంగపడ్డాడు. అప్పుడు ఒక విపరీతం జరిగేసరికి పెతలే చాలా గాబరా పడ్డాడు. సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పెతలే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లిదండ్రులు భయపడిపోయారు. స్పృహ లేకుండా నేల మీద పడి బాగా నురగలు కక్కుతుంటే అప్పుడు తమ కర్మకు ఏం చేయాలి అని తల్లిదండ్రులకు చింతపట్టుకుంది. బాలుని శరీరం అంతా చెమటలు పట్టాయి. నోటి నుండి వచ్చే నురుగు ఆ పరిస్థితిని చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది. బాలుడు బ్రతుకుతాడన్న ఆశ పోయింది. బాలుడు అలా అంతకు మునుపు అనేక సార్లు స్పృహను కోల్పోవటం జరిగింది. కానీ ఇంతసేపు ఎప్పుడు ఉండలేదు. ఇప్పుడు ఇది నభూతో నభవిష్యత్తు వలె ప్రాణాంతకంగా వచ్చింది. ఏమిటి ఇలా జరిగిందని కుమారుని చూచి తల్లి కళ్ళ నుండి ఆశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. అసలు వచ్చింది దేనికి, జరిగింది ఏమిటి? ఏదైనా ఉపాయం లభిస్తుందని వస్తే అపాయం జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతుకమా? మా ప్రయత్నమంతా వ్యర్థమేనా? దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే పైన పడ్డట్లయింది. అట్లే మేము ఇక్కడికి రావడం జరిగింది అని ఆమె అన్నది. పులి తినేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతుంటే దారిలో కసాయి ఎదురైనట్లు జరిగింది. ఎండకు మాడిపోతున్న బాటసారి చెట్టు నీడలోకి వెళితే ఆ చెట్టే వ్రేళ్లతో సహా ఊడిపడ్డట్లయింది మా గతి. భక్తిగా దేవుని గుడిలోనికి పూజకని వెళితే గుడి కూలి పైన పడ్డట్లయింది అని ఆ స్త్రీ వాపోయింది. అప్పుడు బాబా, మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది. పిల్లవాడిని బసకు తీసుకువెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తర్వాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పెతలయ్య కుటుంబం అంతా ఆనందించారు. వారి మనసులోని సందేహాలు తొలగిపోయాయి. ఆ అబ్బాయిని బసకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రుల దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు. పెతలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. పెతలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయ్యి స్తంభం వద్ద కూర్చుని బాబా వైపు తదేక దృష్టితో చూసేది. అలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజు చేస్తుంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలె భక్త పరాధీనులు. వారిని అనన్యంగా ఆదరించే వారిని అనుగ్రహిస్తారు. పెతలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. బాబా అనుమతిని విభూతిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పెతలేని దగ్గరకు పిలిచి చెప్పిన మాటలను వినండి. బాబు, నేను నీకు పూర్వం 2 రూపాయలు ఇచ్చాను. వాటితో పాటు ఈ మూటిని ఉంచి పూజ చెయ్యి, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పెతలే చేతిలోకి తీసుకుని వారిని ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా, నన్ను కరుణించండి అని అన్నాడు. అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కదా, మరి బాబా అన్నదేమిటి నాకేం అర్థం కావడం లేదు. నేను ఇదివరకు ఎప్పుడూ బాబాను చూడనే లేదు. మరి వారు నాకు 2 రూపాయలను ఎప్పుడు ఇచ్చారు? దీని అర్థం ఏమిటో, దీని అర్థం అసలు బోధపడడం లేదు అని ఆశ్చర్యపడ్డాడు. బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి? అతనిలో జిజ్ఞాస అధికమైంది. కానీ బాబా ఏమీ సూచించలేదు.
వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి. సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితలకు తెలుసు కనుక ఆలోచనలో పడ్డాడు. తరువాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారింట్లోని ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాసను తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో షిరిడి విశేషాలను ముచ్చటిస్తుండగా ₹3 ప్రస్తావన వచ్చింది. కానీ ఆమెకు ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమె గుర్తుకొచ్చింది. బాబా చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు విషయం గుర్తుకొచ్చింది అని పితలైతో చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారుని షిరిడీకి సాయి దర్శనానికి తీసుకుని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కలకోటకు తీసుకుని వెళ్ళారు. అక్కడి మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులై పూజ చేసుకోవడానికి ₹2 ప్రసాదంగా ఇచ్చారు. పూజార్చనలు చేయడానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఆ ₹2 ఇచ్చారు. ఆ ₹2 దేవతార్చన ఉండేవి. వారిని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధానిష్టలతో పూజించేవారు. వారి నిష్ఠ నాకు ఒక్కదానికే తెలుసును. వారి తరువాత పూజా సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయటం సిగ్గుచేటైంది. పూజ చిన్నపిల్లల వంతైంది. అలాంటి పరిస్థితుల్లో ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయాయి. గుర్తు లేకుండా పోయాయి. అలా ₹2 పోయాయి. మరిచిన దానిని గుర్తు చేయడానికి, మీ కష్టాలను తొలగించడానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కల్కోట మహారాజ్ సాయి రూపంలో కలిశారు. కనుక ఇక నుండి కుతర్కాలు, సందేహాలు వదిలిపెట్టు. వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పూర్వీకుల అడుగుజాడల్లో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. వారు ఇచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వవృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్పింది. తల్లి యొక్క మాటల నుండి పితలే మనసుకు ఆ పరమానందం కలిగింది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకమవుతుందని తలచాడు. తల్లి యొక్క అమృత వాక్కులు నిర్ధారణమైన అతని భక్తి భావాన్ని జాగృతం చేశాయి. అతనికి పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి. జరగవలసింది జరిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకుని పితలే తన విధులలో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉత్సంగల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. గోపాల్ నారాయణ అంబాడేకర్ అన్న పేరుతో పూణేలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడు ఉండేవాడు. అతని కథను వినండి. అతడు ఆంగ్ల ప్రభుత్వంలోని అంబారీ శాఖలో ఉద్యోగి. అక్కడ 10 ఏళ్లు పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని ఎదుట వ్రాత ప్రతికూలంగా మారింది. అతడి నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతని దౌర్భాగ్యం దాపురించింది. గ్రహాల దశ వల్ల కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి తానా జిల్లాలో ఉద్యోగము. ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జవహార్గా అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకు మీద నీటి బొట్టు క్షణభంగరం. అది పోతే మరలా లభించటం మాటలా? అతడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠను అందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. పాటేలుకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఓడ్చుకొని పోయి
కష్టాలు పైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరము షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరో పెట్టేవాడు. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబాడేకరు దీక్షిత్ వాడ ఎదుట ఒక ఎద్దుమండి మీద కూర్చొని ఉండగా అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబాడేకరు బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకుని కష్టాలను అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైన అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారుడైన సాయిబాబా అతని దురాలోచనలను తొలగించాడు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబాడేకర్ను, ఈ అక్కల్కోట్ మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని, ఏం పుస్తకము అంటూ అంబాడేకరు పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని మామూలుగా పుటాలను తిరిగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకి సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథము పెద్దదైపోతుందనే భయంతో సంక్లిప్తంగా మనవి చేస్తాను. అక్కల్కోట్ మహారాజు ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠుడైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతుండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేని చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. ఇంతలో మహారాజు అక్కడికి వచ్చాడు. స్వహస్తాలతో అతన్ని బయటికి లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్టి వ్యాధిని కానీ ఇతర రోగాల బాధలను కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్య ప్రయత్నము ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువల్ల ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భాన్ని సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబాడేకర్ మనసులో చక్తిరయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుని పోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవడం మంచిదైపోయింది అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకులే అనిపించింది.
సాయి చరణాల్లో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన. సగుణుని ముకుత సాయి యొక్క సంకేతము. ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేది కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి. సమయానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాణ్ణి. భార్యను అనర్థం కలిగేది. స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాణ్ణి. బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విడిపించేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృద్ధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతన్ని ఎలా చంపగలరు? అంబాడేకర్ తండ్రికి అక్కలకోటి స్వామి యందు భక్తి. అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తర్వాత అంతా బాగా జరిగింది. 6 రోజులు గడిచిపోయినాయి. అంబాడేకరు జ్యోతిష్ విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురుచరణాల్లో ప్రేమే అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొన్నాయి. పరమానందాన్ని పొందాడు. ఇటువంటి లెక్కలేని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెప్తుంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్లిప్తంగా చెప్పాను. హేమాడ్ సాయి చరణాల్లో శరణుజొచ్చి తర్వాత అధ్యాయంలో మధుర కథనము బాబా శ్యామను విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్న అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రధాన సముదాయము వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దానిని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారు అన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి. వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యము. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్ర అపస్మర ఆత్మహత్య నివారణ మరియు నిజగురు స్థిర చరణము 26వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय. श्री गणेशाय नमः. श्री सरस्वते नमः. श्री गुरुभ्यो नमः. श्री कुलदेवताय नमः. श्री सीतारामचंद्राभ्यो नमः. श्री सद्गुरु साईनाथाय नमः. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే. సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానము ఆచరించినట్లే. గురు చరణాల వద్ద తిష్ట వేసుకొని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు. జయ జయ సాయుజ్య కల్పతరు. జయ జయ ఆత్మజ్ఞాన సాగర. మాకు ఈ కథల యందు పూజ్యభావాన్ని కలిగించండి. మేఘాల నీటిని
మేఘాల నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథ అమృతాన్ని సేవించి ఎప్పుడు సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరం అంతా చెమటలు పట్టి రోమాంచితముగాక. కళ్ళ నుండి ప్రేమ అశ్రువులు దొరలుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనసు ఉప్పొంగుగాక. శరీరం మాటిమాటికి రోమాంచితము అవుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చురుగాక. పరస్పర విరోధాలు చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెదికినా లభించరు. కామ క్రోధాది హరిషడ్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురుచరణాలలో అత్యంత ప్రేమ, పరమ నిష్ఠ లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించడం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్య, పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవల్లే క్షణికమైన మాయ. ఈ మాయా చిక్కుల్లో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చేయాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుణ్ణి చూచేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాంద్ పాటేలు నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంటబెట్టుకొని మొదట నెవాసాకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలు ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానడ్ ఊరిలోని కమానుని తోడుగా ఉంచుకున్నారు. తర్వాత ప్రసిద్ధమైన టఖాలి ఊరిలోని దగుడు అనే పేరుగల తమలపాకులు అమ్మేవాడు కమా మరియు సాయిబాబా షిరిడీ వచ్చారు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థ స్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడీయే అత్యంత పవిత్రమైనది. దైవశాత్తు ఈ యోగం కలగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసే ఉండే మహద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవడానికి వెళ్ళి బాబా శరణ్జొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచ్చరితను మరలా మరలా పారాయణం చేయండి. కారణం పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచడం, ఒకరికి అక్కలకోట స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించడం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవన దానం చేయడాన్ని వర్ణించడం అయ్యింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులైతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులను చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది. కానీ రోగికి అవేమీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తీయగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం మొక్క చేతిలో పెట్టే వరకు మందు చేతికందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువలన వైద్యులు యుక్తిగా ముందు బెల్లం మొక్క పెట్టి తర్వాత ఔషధాన్ని ఇచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పట్టుతుంది. బాబా పద్ధతి కూడా అదే. కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి
అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైననైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా, ఎవరికి ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులను కృతార్థులను చేస్తారు. భక్తుల మనసులో ఏదైనా గ్రంథం పఠనం చేయాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతులలో ఉంచి దానిని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తర్వాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, శ్రోతలకు వక్తకు పరమ శ్రేయస్కరం. అది ప్రసాద పూర్ణ శ్రవణం. ఒకరు దశావతార స్తోత్రాలను, మరొకరు పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు. దాసగను కూడా తన సంత లీలామృతం మరియు భక్త లీలామృతం గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించారు. బాబా వానిని శ్యామకు ఇచ్చేవారు. శ్యామ, ఈ పుస్తకాలు నీ కొరకు, వీనిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞను శిరసా వహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలను తెచ్చి వానిని బాబా చేతికి ఇచ్చి వారి ప్రసాదంలా వాటిని మరలా తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారే అయినా భక్తులు అలా ఇవ్వడానికి సాహసించలేక మాధవరావును వెంటబెట్టుకుని బాబా ముందుకు వెళ్ళేవారు. అతను చూసి అతని చేత్తోనే బాబా చేతికి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటాలను మరలా త్రిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకు ఇచ్చి, శ్యామా, దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో దానికోసం ఆతురతతో చేతిని చాచిన వారిది వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పట్టణంలో ప్రీతి గల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకుని షిరిడీ వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మసీదుకు వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామ, నీ చేతిలోని ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకొని చూచి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే పత్రిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినదే. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది. నేను చదవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో, నీకు ఇది పనికి వస్తుందని నీ వద్ద ఉంచుమని ఇచ్చాను, నీ పుస్తకాలలో ఉంచు అని చెప్పారు. తర్వాత కొంతకాలం అయ్యాక కాకా మహాజని మరలా షిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకుని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవరికీ ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాక భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించని వారు. భాగవత ధర్మాన్ని ఆచరించే వారికి వస్తువులను సేకరించి అవసరం ఏముంది? వారి మనసును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను సంగ్రహపరచడం వ్యవహార దృష్టిలో అతి పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడీ పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీనిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతి రూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథమేది అయినా రామకృష్ణాదుల చరిత్రలను పఠిస్తూ ఉంటే ముందు వెనుక సాయియే కనిపిస్తారు. ఈ సాయియే ఆ గ్రంథాలలోని ఆయా మహాత్ముల రూపాలలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయిమూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడు తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రాహ్మణులకు దానం చేసినా అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తన ఇంటికి తీసుకుని వెళ్ళి
వానిని భద్రంగా కాపాడే బాధ్యతను బాబా శ్యామకు అప్పచెప్పడం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామకు కోరిక లేకున్నా బాబా అతనిని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించడం నిత్య నియమం. ప్రాతకాలం మొహం కడుక్కొని స్నాన సంధ్యాదులు చేసి విభూది పెట్టుకొని అనంతరం కాషాయ వస్త్రం ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామ వర్తన తరువాత శ్రద్ధగా ఆధ్యాత్మిక రామాయణాన్ని పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందడానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిచి కడుపులో ప్రేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని త్వరగా తీసుకుని రా, దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు చదువుతున్న పుస్తకాలలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకు దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ స్థానం నుండి లేచి పుస్తకాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకొని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలున్నాయి, అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను, చదివి చూడు. ఓసారి నాకు చాలా బాధ కలిగింది, గుండె దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, నేను బ్రతుకుతున్నానన్న నమ్మకం పోయింది. ఈ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను శ్యామ. ఈ పుస్తకం వలనే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడా అనిపించింది. దీని వలననే జీవుడు బ్రతికాడు. అందువల్ల శ్యామ, దీనిని నువ్వు తీసుకొని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజుకొకటో అరో మాటలను నేర్చుకో, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ, ఇది నాకు వద్దు, రామదాసుకి కోపం వస్తుంది, ఈ చెడు పనిని నేనే చేశానని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు, అడ్డదిడ్డంగా తలతిక్కగా వాగుతాడు. ఎందుకు ఈ వ్యర్థమైన పోట్లాట, నాకు ఈ గొడవంతా వద్దు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरस बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. పైగా ఈ పుస్తకము సంస్కృత భాషలో ఉంది. నాది మొరటు వాక్కు, నా నాలుకకు ద్వితాక్షరాలు పలుకవు, వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పాడు. బాబా చేసినదంతా చూసి శ్యామ అది బాబా తగువు పెట్టడానికి అని తలచాడు. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యం ఉన్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ, అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామ మాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి ముక్తిని చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరిగివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం
జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరమూ లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అన అనవరతం నాన నా నామాన్ని అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు క్షలనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు శ్యామ వద్దు వద్దు అని వారించిన బాబా పుస్తకాన్ని అతని జోబులో పెట్టారు. అతని తల్లిదండ్రుల గొప్ప పుణ్యఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపాఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయటానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామజపానికి అవేవీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం, చదవకూడని సమయం వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరుగుంటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరుగుంటి వ్యక్తి బ్రాహ్మణ జాతీయుడు, కానీ స్నాన సంజాతులు లేక దురాచారాలలో నిమగ్నమై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించిన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమదయ కలిగింది. అందువలన అతడు వద్దన్న అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపచేశారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని 99 శరత్ బాబూజీ. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరంగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు సోనాముఖి ఔషధాన్ని తీసుకొని రామదాస్ వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించినేకర్ అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియచేశాడు. రామదాస్ అసలే కోపిష్టి. ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుతర్క బుద్ధిగల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయం. నా పుస్తకాన్ని కాజేయటానికి నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మరచిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధావేశంతో బాగా తిట్లను కురిపించాడు. కడుపు నొప్పి అన్నది ఒట్టి సాకు. నీవే బాబాను పురికొల్పావు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేమీ సాగదు. నా పేరు రామ్దాస్. వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటే తల బ్రద్దలు కొట్టుకొని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నా పుస్తకంపై పడ్డది. నీవే ఈ కపట నాటకమంతా ఆడి బాబాపై రుద్ది ఏమీ ఎరగనట్లున్నావు. మాధవరావు ఎన్నో విధాల నచ్చ చెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా, శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నింద వేయకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తకం విశేషమేమిటి? అది ఎక్కడ లభించిందా? నీ పుస్తకాన్ని రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూచి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా. నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషాగా చూపిస్తున్నావు. ఎందుకలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు? ఈ పుస్తకాలను నిరంతరం చదువుతావు.
అయినా నీ అంతఃకరణ అపరిశుద్ధంగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మిక రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామం వర్తన చేస్తావు, కానీ ఈ నిరంకుశ స్వభావాన్ని విడిచిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నిటి యందు అనాసక్తి ఉండాలి, కానీ నీకు పుస్తకం పైన మోహం పోలేదు. నీ ఈ ప్రవర్తనను ఏమనాలి? రామదాసుకి మమత ఉండరాదు. చిన్న పెద్ద అందరి యందు సమతాభావం ఉండాలి. కానీ నీవు భేదభావంతో ఈ అబ్బాయి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. పోయి నీ స్థానంలో కూర్చో. డబ్బుతో పుస్తకాలు దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు మంచి మనుషులు దొరకరు. బాగా ఆలోచించుకో. నీ పుస్తకం యొక్క మహిమను శ్యామాకు చెప్పడానికి నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి అతనికి ఇచ్చాను. అదంతా నీకు కంఠస్థం కదా, దానిని శ్యామాకు ఇవ్వాలని అనిపించింది. మరలా మరలా చదివితే ఎంతో శుభం కలుగుతుంది అని చెప్పారు. సాయి యొక్క ఆ వాణితో ఎంతటి మధుర రసం, ఎంతటి దయ, హృదయానికి ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. ఇది అత్యంత అపూర్వం. రామదాసు బాగా అర్థం చేసుకున్నాడు. కోపంగా బాగా ఎర్రబారిన ముఖంతో శ్యామాని ఉద్దేశించి, ఇదిగో నీకు ఇప్పుడే చెబుతున్నా, దీనికి బదులుగా పంచరత్న గీతికను తీసుకుంటానని అన్నాడు. రామదాసు బాగా చల్లపడిపోవటం మాధవరావుకు ఆనందం కలిగించింది. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీకి జై. వెంటనే ఒకటేమిటి, నేను మీకు 10 పంచరత్న గీతా పుస్తకాలను బదులుగా ఇస్తాను అని అన్నాడు. దానితో ఆ పోట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనుగా ఇవ్వడానికి అంగీకారం అయింది. అయితే గీతలోని భగవంతుడిని తెలుసుకోలేని వానికి అసలు గీత ఎందుకు? సాయి సముఖంలో ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణపై పారాయణ చేసే ఆ రామదాసు మాటకు మాట జవాబిస్తూ సాయిబాబాతో ఇలా పోట్లాడుతున్నాడేమిటి? ఇంతకీ దోషం ఎవరిదని చెప్పడం నేనెలా చెప్పగలను? ఆ విధంగా జరగకపోతే విష్ణు సహస్రనామం యొక్క మహత్యం ఎలా తెలుస్తుంది? ఇంతటి పోట్లాటకు కారణమై బాబా యొక్క బాధను కూడా నివారించిన ఆ పుస్తకం మనకు కూడా శుభం కలిగిస్తుంది. అది సాయిబాబా మనకు ఇచ్చిన అమూల్య వరం. ఈ విధంగా శ్రమ పడకపోతే మాధవరావుకు విశ్వాసం కుదిరేది కాదు. నిజంగా అతని జిహ్వకు అక్షరాలు అలవాటు అయ్యేవి కావు. అతనికది కంఠస్థమయ్యేది కాదు. ప్రేమమయులైన ఇటువంటి సాయినాథులు దుర్లభమైన పరమార్థ లీలలను ఎప్పుడు ఎలా కనబరుస్తారో వారి చర్య అర్థమవడం కష్టం. తరువాత శ్యామకు బాగా నిష్ట కుదిరింది. దీక్షిత్తు మరియు నార్కే అతనికి ఉచ్చరించడాన్ని బాగా నేర్పారు. అటు తర్వాత శ్యామ అక్షరాలను గుర్తుపట్టి చదవడం నేర్చుకుని పుస్తకాన్ని కంఠస్థం చేశాడు. మాధవరావు యొక్క సంభాషణ, సాయిబాబా యొక్క శుద్ధమైన బోధ, పరమానందభరితమైన వినోదం నిశ్చయంగా సుఖదాయకం. బ్రహ్మ విద్యను అభ్యసించే వారి యందు బాబాకు అమితమైన ప్రేమ. దానిని సందర్భానుసారంగా ఎలా వ్యక్తపరిచేవారో గమనించండి. ఒకసారి జోగుకు తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. షిరిడి పోస్టాఫీసుకు వెళ్ళి దానిని తీసుకోవడానికి గబగబా బయలుదేరాడు. ఆ పుస్తకాన్ని తెరచి చూడగా అది లోకమాన్య తిలక్ రచించిన గీతా రహస్య భాష్యం. దానిని సంకలో పెట్టుకొని మసీదుకు బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకు నమస్కరించడానికి తల వంచేసరికి పార్సిల్ బాబా పాదాలపై పడింది. బాబూ సాహెబ్, ఇదేమిటి అని బాబా ప్రశ్నించారు. బాబా ఎదుట పార్సిల్ విప్పి అదేమిటో తెలియజేశాడు. దానిని బాబా చేతికిచ్చాడు. వారు దానిని అవలోకించారు.
బాబా గ్రంథాన్ని తీసి చేతిలోకి తీసుకున్నారు. అటూ ఇటూ తిరగేసి చూచి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై ఉంచారు. ఆ రూపాయితో సహా ఆ గ్రంథాన్ని జోగు ఒడిలో వేసి దీనిని మొత్తం చదువు, శుభం కలుగుతుందని చెప్పారు. ఇటువంటివి బాబా యొక్క అనుగ్రహ కథలను అసంఖ్యాకంగా వర్ణించవచ్చు, కానీ గ్రంథం విస్తారమవుతుందని సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒకసారి షిరిడీలో ఏం జరిగిందంటే, దాదాసాహెబ్ కాపర్డే కుటుంబ సమేతంగా షిరిడీ వచ్చి బాబా ప్రేమలో లీనమై అక్కడే ఉన్నాడు. కాపర్డే సామాన్య గృహస్థుడు కాడు, గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. సాయి సన్నిధిలో చేతులు జోడించుకొని వారి చరణాల యందు శిరస్సు ఉంచేవాడు. ఆంగ్ల విద్యా పారంగతుడు, శాసనసభలో బాగా పలుకుబడి కలవాడు, వక్తృత్వంలో అందరినీ కదిలించి వేసేవాడు. కానీ బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు. బాబా భక్తులు అసంఖ్యాకంగా ఉన్న వారి వద్ద మౌన వ్రతంలో ఉండేవారు. కాపర్డే, నూల్కర్, భుట్టి తప్ప ఇతర భక్తులెవరూ లేరు. బాబా ఉన్న వారి వద్ద మౌనవ్రతంలో ఉండేవారు. కాపర్డే, నూల్కర్, భుట్టి తప్ప ఇతర భక్తులెవరూ లేరు. ఇతరులందరూ బాబాతో బాగా మాట్లాడేవారు. కొందరు ఏ జంకు లేకుండా వారికి సమానంగా మాటకు మాట సమాధానం చెప్పేవారు. కానీ పై ముగ్గురు మౌనవ్రతంలో ఉండేవారు. మాట్లాడకపోవడమే కాదు, బాబా ఎదుట కేవలం తల వంచి ఉంచేవారు అంతే. వారి వినమ్రత వర్ణించతరం కాదు. వారు శ్రద్ధగా వినటం కూడా వినయంగా ఉండేది. విద్యారణ్య స్వామి యొక్క పంచదశిని వ్యాఖ్యానించగల దాదాసాహెబ్ మసీదులోకి వెళ్ళగానే మౌనంగా ఉండేవాడు. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన సాయి ముందు పాండిత్యం సిగ్గుపడవలసిందే. కాపర్డే 4 నెలలు, అతని భార్య 7 నెలలు షిరిడీలో ఉన్నారు. ఆ ఉభయులకు రోజురోజుకు ఎంతో ఆనందం అనుభవమైంది. అతని భార్య అత్యంత నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాల యందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు సాయిబాబాకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకొని వచ్చేది. బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంలో ఉండేది. సాయి మహారాజ్ ఆరగించిన తరువాతే ఆమె భోజనం చేసేది. ఒక శుభ సమయాన పరమ భక్తవత్సలుడైన బాబా అచంచలమైన ఆ స్త్రీ శ్రద్ధను గమనించి ఆమెకు ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని చూపించారు. బోధనా పద్ధతి అనేక రకాలు, బాబా పద్ధతి విశిష్టమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ హృదయంలో బాగా నాటుకునేలా అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. ఒకసారి కాపర్డే భార్య అన్నం, పప్పు, పూరి, హల్వా, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు అన్నీ పళ్ళెం నిండా పట్టుకొని వచ్చింది. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే బాబా ఆతురతతో తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైని కప్నీని పైకి జరుపుకున్నారు. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కొని దానిపైన మూతను ప్రక్కకు జరిపి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. ఇతరులు కూడా అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను అపరిమితంగా తీసుకొని వస్తారు. కానీ అవి ఎంతోసేపు అక్కడ పడి ఉంటాయి. ఈ భోజనంపై వారికి ఎందుకంత ప్రేమ? ప్రాపంచికులకు ఉన్న భేదబుద్ధి సత్పురుషులకు ఉంటుందా? ఇలాంటి భేదభావం తగునా అని మాధవరావు సాయి సమర్థనే అడిగారు. అందరి పళ్ళాలను అక్కడే ఉంచేసి వెండి పళ్ళాలను కూడా దూరంగా జరిపేసి ఈ స్త్రీ పళ్ళెం మాత్రం రాగానే లేచి ఆరగిస్తున్నావు, ఏమిటి విశేషం? ఈమె భోజనమే అంత మధురంగా ఉందా? దేవా, మాకిది పెద్ద సందేహం. ఇదేమి నీ మాయ? ఇష్టాయిష్టాల భేదభావం నీకెందుకు అని అడిగాడు. ఈ భోజనం యొక్క విశేషం ఏమిటో చెప్పనా? పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఒక వ్యాపారస్తుని ఆవు. ఆ తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలి వద్ద జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తరువాత బ్రాహ్మణుల గర్భంలో జన్మించింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం 2 ముద్దలు సుఖంగా తిననివ్వు అని అంటూ బాబా యథేచ్ఛగా తిన్నారు.
చేతులు నోరు కడుక్కొని తృప్తిగా తేంచి తమ ఆసనంపైకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ స్త్రీ వారికి వందనం చేసి వారి పాదాలను వత్తసాగింది. ఆ అవకాశాన్ని తీసుకొని బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు. బాబా చరణాలను పట్టుతున్న ఆమె చేతిని బాబా తమ చేత్తో వత్తసాగారు. భగవంతుని భక్తురాలిని పరస్పర సేవను చూసి శ్యామ పరిహాసమాడాడు. భలే బాగా ఉంది. ఈ దృశ్యం ఎంత ఆనందకరం. మీరు పరస్పర ప్రేమ భావాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది అని అన్నాడు. ఆమె సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం రాజారాం అను. అలా ఎల్లప్పుడూ అంటూ ఉండు అమ్మా. నీ జీవితం సఫలమవుతుంది. నీ మనసు శాంతిస్తుంది. నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆహా, ఎంత అద్భుతమైన వచనాలు. అవి హృదయంలోకి చొచ్చుకొని పోయి తక్షణం శక్తిపాతం చేస్తాయి. ఇటువంటి దయామయులు శరణాగతులను రక్షించే సాయి సమర్థులు ఎల్లప్పుడూ భక్తుల మనోభీష్టాలను తీర్చి వారికి శుభాలను కలుగజేస్తారు. ఇక అత్యంత ప్రేమతో వినమ్రతతో శ్రోతలకు చాలా శుభప్రదమైన విషయాన్ని చెప్తాను. దానిని మీరు మీ మనసులో భద్రపరచుకోండని వినయంగా విన్నవించుకుంటున్నాను. బెల్లం యొక్క తీపికి ఆకర్షింపబడ్డ చీమ తల తెగిపోయినా ఆ బెల్లం ముక్కను విడువదు. అట్లే సాయి చరణాలు మీరు ఆశ్రయిస్తే వారు అత్యంత కరుణతో మిమ్ము రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కాదు, విభిన్నంగా కనిపించిన వారు ఒక్కరే. వారిని వేరుపరచాలని ప్రయత్నించిన వారి అభిమానం కరిగిపోయింది. ఒకరు లేకుండా మరొకరు ఉండరు. గురువు అజ్ఞాని అయితే శిష్యుడు కూడా అజ్ఞానియే. జ్ఞాని అయిన గురువును ఆశ్రయించిన శిష్యుని దైత్యం నశించిపోతుంది. గురువు ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది అబద్ధం. అప్పుడు ఆ ఉభయులు బాహ్యానికి మాత్రమే గురు శిష్యులు. అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు వేరేలా అవుతారు. ఒకరు లేక ఒకరు ఉండరు. వారిద్దరూ అత్యంత అన్యోన్యంగా ఉంటారు. గురువు మరియు శిష్యుల యొక్క భేదం లేదు. అది నిత్య సత్యం. గురు చరణాలపై భక్తుడు శిరస్సు నుంచటం స్థూలంగా కనిపించే ఆచారం. శిష్యుడు గురువు యందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యుని యందు అట్లే అభేదభావం కలిగి వారిరువురు పరస్పరం సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధం నామమాత్రానికే. అన్నవస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్ధానుసారం ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి. వారిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థశ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. ఉత్తిష్టత, జాగ్రత్త, లే, మేలుకో, గాఢ నిద్రలో పడి ఎందుకు గుర్రు పెడుతున్నావు అని శృతిమాత తారస్వరంతో గర్జిస్తూ భక్తులను ప్రేమగా మేలుకొలుపుతూ ఉంది. సర్వానర్థాలకు బీజభూతమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారిని సమయానికి మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురు చరణాలలో శరణాగతులవ్వండి. విహితాలను తెలిసిన వారు గురువు ఒక్కరే. కానీ పసిపిల్లల వంటి వారమైన మనకు అది తెలియదు. అహంభావంతో కించిజ్ఞుడైన జీవుడు, నిరహంభావంతో సర్వజ్ఞులైన శివుడు ఇద్దరూ ఒకటేనన్న అభేద భావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అజ్ఞానమనే ఉపాధిలో ఉన్న ఆత్మ జీవుడు, మాయోపాధిలో ఉన్న ఆత్మ శివుడు. ఈ రెండింటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక్క గురువే. మనసు సంకల్ప వికల్పాల అధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాల యందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన కార్యాల యొక్క కర్తృత్వం గురువుదే. అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వమున్న దాని ఫలితం ఒక్క క్షణమైనా ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది.
మాయోమోహ నిద్రలో అలసత్వంతో అటూ ఇటూ పొర్లుతున్న హేమాడ్ పంతుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నము ఏ అభ్యాసము లేకుండానే లభించింది. అది లక్ష్య సిద్ధి కొరకు వారే హేమాడ్ పంతును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించటానికి తమ చరిత్రను బలవంతంగా పంతు చేయపట్టుకొని సవిస్తరమైన గ్రంథాన్ని వ్రాయించారు. అఖండాను సంధానమనే ధారంతో అనన్యమైన ప్రేమభక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారం గుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపమని స్వరాజ్య సింహాసనాన్ని లభింపజేసుకొని దానిపై స్థిరంగా విరాజమానులవుదాము. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఇటువంటి అగాధమైన సాయి చరిత్రలో తరువాతి కథ ఇంతకంటే విచిత్రమైనది. మీ చెవులను పవిత్రం చేసుకోవడానికి క్షణం పాటు సావధానులవ్వండి. తరువాతి 3 అధ్యాయాలలో బాబా తమ స్థానంలో కూర్చొని అద్భుతమైన దృష్టాంతాలను చూపిస్తారు. మొదటి అధ్యాయంలో బాబా లక్ష్మీచంద్ విషయం అతని పాదాలను ప్రేమ సూత్రంతో కట్టి అతనికి తమ ఆశ్రయాన్ని కలిగించారు. బర్హాణ పురాణంలోని ఒక స్త్రీ నుండి పులగాన్ని కోరి ఆమె తమ కొంచెం ఖరాబ్ ఉంది. ఆ తరువాత మేఘు స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతం, అటుపైన అకస్మాత్తుగా అతనికి శివలింగం ప్రాప్తించడం, ఇటువంటి అనేక కథలు ఉన్నాయి. శ్రోతలు దీనిని భక్తిపూర్వకంగా వింటే శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పులాగా హేమాడ్ సాయికి శరణదొచ్చి సోహంభావం అనే అభేద భావంతో సాయికి అనన్యంగా పాదాభివందనం చేస్తున్నాడు. మనసు అహర్నిశాలు సాయి ధ్యానంలో ఉంటూ వారు తప్ప వేరే ఏదీ మనసులో ప్రవేశించకుండా సావధానంగా ఉండాలని భక్తిగా ప్రార్థిస్తున్నాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురు చరణాలలో ఉండుగాక. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దీక్షానుగ్రహ దానమనే 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వార్త పెట్టి
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा